వైఫ్‌కి శ్రీమంతం జరిగినప్పుడు అనుకుంటా. హ్మ్. విపరీతమైన నెగటివిటీ. నాకు తెలిసి మీ కమ్యూనిటీ నుంచి ఎక్కువ అవును. ఫేస్ చేశారు. యెస్. ఎలా ఇప్పుడు ఓకే అయిందా? మేము హౌస్‌లో ఉన్నప్పుడు, నేను 'బిగ్ బాస్' హౌస్‌లో ఉన్నప్పుడు జ్యోతికి నేను బాగా దగ్గరైపోయాను. దగ్గరకయినప్పుడు ఎప్పుడు నీకు పాప పుట్టినప్పుడు శ్రీమంతం నేను చేస్తా అని చెప్పింది. మీ వైఫ్ ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు శ్రీమంతం నేనే చెయ్యాలిరా నీకు చెప్తున్నా ఇప్పుడే అని ఒక చిన్న టాక్ ఉండే. నేను అప్పటికి నేను బయట మా వైఫ్ ప్రెగ్నెంట్ అని రివీల్ చేయలే. ఓకే. మీడియాలో కానీ ఎక్కడ నేను రివీల్ చేయలే. సో జ్యోతికి అదే చెప్పిన. జ్యోతి నేను ఇంకా రివీల్ చేయలేదు కదా, నేను 9th మంత్ వరకు ఇలాగే తీసుకెళ్లాలనుకుంటున్నాను. మనోళ్ళు చెప్తున్నారు 7th మంత్ బాగా క్రిటికల్ ఉంటుంది. 7th మంత్ ఒక్కసారి దాటిన తర్వాత అంత బాగుంది. 8th మంత్ 7th మంత్ ఏదో చెప్తారు. సో దాని తర్వాత మనం చేద్దాం అన్నా. నేను అన్నా ఓకే నో ప్రాబ్లం. సో 9th మంత్ వచ్చేసరికి షీ వాంటెడ్ టు డూ ఇట్. ఐ సెడ్ డూ ఎవ్రీథింగ్ యూ వాంట్ టు డూ. వై శ్రీమంతం డూయింగ్? పాప మంచిగా పుట్టాలి ఏదో, దట్ ఈస్ ఆల్సో బ్లెస్సింగ్ ప్రేయర్ కదా. సో అదే ఏ రిలీజియన్ నుంచి మా పాపకి ప్రేయర్ వస్తే నేను అంత ఆలోచించాలి? అది నాకు పాజిటివ్గా మంచిగానే అనిపించింది. మా ఇంటి వాళ్ళు కూడా ఓకే సరే చేయని, మంచి మనసుతో చేస్తుంది, లెట్ హర్ డూ. మన పాప వెల్బీయింగ్ కోసమే చేసింది. అది మళ్ళీ పోస్ట్ చేసిన తర్వాత చాలా మంది నెగిటివ్గా మాట్లాడడం ఇవన్నీ